వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి NTR వర్ధంతి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, నాయకులు. హైదరాబాద్లో ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన మహేష్ కుమార్ గౌడ్. పాల్గొన్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ తదితరులు. హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు. ఈ నెల 22న ఇంటింటా దీపాలు వెలిగించి మరో దీపావళిని జరుపుకోవాలి. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. బ్లాక్ బెల్ట్ మాస్టర్ NSUI కార్యకర్త నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఇందూరు ముద్దుబిడ్డ మహేష్ గౌడ్. విధేయతకు అధిష్టానం పట్టం కట్టిన వేళ K6 GTPL స్పెషల్ స్టోరీ. నవీపేటలో డాంకే సాయిలు అనే వ్యక్తి అనుమానాస్పద మృతదేహంతో రాస్తారోకో చేసిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరామ ప్రతిష్టాపన సందర్భంగా కిల్లా రామాలయంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించిన ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ నేతలు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాలి. బోర్గాం జిల్లా పరిషత్ పాఠశాలలో బాలల వైజ్ఞానిక ప్రదర్శనను ఆన్లైన్లో వీక్షించి సూచించిన DO దుర్గాప్రసాద్. రెంజల్ మండలంలోని నీలాలో గల సైలాని బాబాను దర్శించుకొని చాదర్ సమర్పించి మొక్కులు తీర్చుకున్న నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి. రాజకీయ సినీ రంగాల్లో చెరగని ముద్ర వేసిన మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత NTR దేశం గర్వించే చరిత్రకారుడని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ రాష్ట్ర నేత అరికెల నర్సారెడ్డి కొనియాడారు. NTR వర్ధంతిని పురస్కరించుకొని గురువారం రాజకీయ పార్టీలకు అతీతంగా అరికెల నర్సారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రకారులకు మరణం లేదని, అమరులుగా ప్రజల గుండెల్లో ఉంటారని పేర్కొన్నారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని దేశం నలుమూలలా చాటిన మహోన్నతుడు NTR మాత్రమేనని గుర్తు చేశారు. పేదలకు రూపాయికే కిలో బియ్యం, పెన్షన్ మంజూరు, పట్వారీ వ్యవస్థ రద్దు, కులవృత్తులకు తోడ్పాటు, సంక్షేమ పథకాల అందజేత రాజకీయ ప్రోత్సాహంతో సామాన్యుల్లో చైతన్యం తెచ్చారని పొగిడారు. రాజకీయాల్లో అజాత శత్రువుగా రాణించారని, పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచారని కీర్తించారు. పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి ప్రపంచ రికార్డు నెలకొల్పడం తెలుగు జాతికే గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో NTR అభిమానులు పుప్పాల రవి, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బ్లాక్ బెల్ట్ కరాటే మాస్టర్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ NSUI కార్యకర్త నుంచి అంచెలంచెలుగా ఎదిగి విధేయతకు మారుపేరుగా నిలిచి కాంగ్రెస్ అధిష్టానం మెప్పు పొందారు. PCC కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ విధేయతను కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. ఆయనను శాసన మండలికి పంపాలని నిర్ణయించింది. ఈ నెల 29న జరిగే ఎమ్మెల్యేల కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది. 2 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో హస్తం పార్టీ అభ్యర్థుల గెలుపు లాంఛనమే కానుంది. జిల్లా నుంచి సీనియర్ నేతగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ NSUI విద్యార్థి నాయకుడిగా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీకి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవకాశం కల్పించింది. 2 స్థానాల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు గురువారం ఆఖరి రోజు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం పోటీకి నిలిపే 2 అభ్యర్థుల విషయంలో మంగళవారమే నిర్ణయం తీసుకుంది. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్కు ఢిల్లీ నేతల నుంచి ఈ మేరకు ఫోన్ సమాచారం కూడా ఇచ్చారని చెప్పారు. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందని చెప్పుకొచ్చారు. వీరిద్దరు బుధవారమే నామినేషన్లు వేస్తారనే ప్రచారం జరిగింది. కానీ బుధవారం మధ్యాహ్నం తర్వాత AICC నుంచి ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల అధికారిక ప్రకటన వెలువడింది. అనూహ్యంగా అద్దంకి దయాకర్కు బదులు మహేష్ కుమార్ గౌడ్ పేరు ఉంది. ఈ మార్పునకు కారణాలను పార్టీ గాని, మహేష్ కుమార్ గౌడ్ గాని చెప్పలేదు. పార్టీలో విధేయుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్కు అధిష్టానం కొంతకాలం క్రితం PCC కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చింది. ఇవి చూస్తూనే ఆయన నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నం చేశారు. కానీ రేవంత్ రెడ్డి కామారెడ్డిలో పోటీ చేయాలని అధిష్టానం నిర్ణయించడంతో అక్కడి షబీర్ అలీకి నిజామాబాద్ అర్బన్ సీటు కేటాయించారు.
ఈ సందర్భంలో మహేష్కు పార్టీ పెద్దలు రానున్న రోజుల్లో పదవిపై హామీ ఇచ్చారని ప్రచారం జరిగింది. ఆ మాట ప్రకారమే ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఎన్ఎస్యుఐ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పనిచేశారు. యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా, పిసిసి కార్యదర్శిగా పనిచేశారు. పిసిసి అధికార ప్రతినిధిగా, పిసిసి ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా 2013-14 వరకు, 1994లో డిచ్పల్లి నియోజకవర్గం నుంచి, 2014లో నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. పరిమళ పేపర్ బోర్డ్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్గా, బొమ్మ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్గా ఉన్నారు. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన ఆయన తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అయోధ్య రామ మందిరం పునః ప్రారంభంతో హిందువులు ఏళ్లనాటి కళ సాకారం కాబోతుందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. రామమందిరంలో సీతారాముల విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని గురువారం నగరంలోని కిల్లా రామాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 500 ఏళ్ల నాటి హిందువుల కళ ఈ నెల 22న నెరవేరబోతుందన్నారు. రామమందిర ప్రారంభోత్సవం రోజు ప్రతి ఒక్కరూ ఆలయాల్లో పూజలు, హోమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఆలయం కోసం ఎందరో కరసేవకులు ప్రాణాలు అర్పించారని, వారందరి ఆత్మ శాంతిస్తుందన్నారు. ప్రతిష్టాపన కార్యక్రమాన్ని టీవీలో చూస్తూ రామపారాయణం చేయాలన్నారు. దగ్గరలోని ఆలయాల్లో భజనలు చేయాలని, మహిళలు దీపారాధన చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనరసయ్య, రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు స్రవంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 22 జనవరి శ్రీరామచంద్రుడు పుట్టిన స్థలికి మళ్ళీ రావడం జరుగుతూ ఉంది. అయోధ్యలో సుమారు 500 సంవత్సరాల తర్వాత రాముడు అయోధ్యకి వాపస్ రావడం జరుగుతూ ఉంది. రెంజల్ మండలంలోని నీలా శివార్లో గల సైలాని బాబా దర్గాను నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి దర్శించుకొని చాదర్ ఎక్కించి మొక్కులు తీర్చుకున్నారు. రెంజల్ మండలంలోని నీలా గ్రామ సమీపంలో గల సైలాని దర్గాను నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో తాము ఎమ్మెల్యేగా గెలిస్తే సైలాని బాబా దర్గాను దర్శించి చాదర్ను ఎక్కిస్తామని మొక్కుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ మేరకు బుధవారం రాత్రి దర్గాను ఆయన దర్శించుకుని మొక్కును తీర్చుకున్నారు. అలాగే సైలాని బాబా ఆశీస్సులతో నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపిస్తానని ఆయన తెలిపారు. అనంతరం కందగుర్తి త్రివేణి సంగమాన్ని ఆయన దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సైలాని బాబా దర్గా వ్యవస్థాపక నిర్వాహకులు వాహిద్ బాబా, కాంగ్రెస్ నాయకులు గయాజుద్దీన్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సైలాని వాహిద్ బాబా నీలా గ్రామం దర్గాకి ఇప్పుడు నా ఎలక్షన్ కంటే ముందు కూడా రమ్మని చెప్పడం జరిగింది. కానీ టైం తక్కువ ఉన్న వల్ల ఆ రోజు రాలేకపోయినా, కానీ దర్గాలో నా గురించి ఆయన ప్రార్థన చేయడం జరిగింది. దాని తర్వాత ఎలక్షన్లు గెలిచిన తర్వాత కూడా రోజు ఎన్నోసార్లు వద్దాము మా మిత్రుడు ఫారూక్. నవీపేట మండల కేంద్రానికి చెందిన సంజీవరెడ్డి బెల్ట్ షాప్లో డాంకే సాయిలు అనే వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు. మృతదేహంతో బాసర రహదారిపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. నవీపేట మండల కేంద్రంలోని సంజీవరెడ్డి హోటల్లో దర్యాపూర్ కాలనీకి చెందిన డాంగే సాయిలు ఉదయం 7 గంటలకు మద్యం తాగాడు. అదే హోటల్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. హోటల్ యజమాని సంజీవ్ రెడ్డితో పాటు వర్కర్లు మృతదేహాన్ని గాంధీ విగ్రహం దగ్గరికి తరలించారు. అనంతరం హోటల్ యజమాని సంజీవ్ రెడ్డి డాంగే సాయిలు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వారి కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆటోలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మృతుడికి తలకి తీవ్ర గాయాలు తగిలి రక్తస్రావం జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకున్న వెంటనే నిజామాబాద్ సౌత్ రూరల్ ఇన్ఛార్జ్ సిఐ వెంకటనారాయణ, ఎస్ఐ యాదగిరి గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ సౌత్ రూరల్ సిఐ వెంకటనారాయణ మాట్లాడుతూ మృతుని కొడుకు నరేష్ తన తండ్రి మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని అన్నారు.
నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందన్నారు. హోటల్ యజమాని సంజీవ్ రెడ్డితో పాటు ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోగా చాంద్ పాషా అనే మరొక వ్యక్తి పరారీలో ఉండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవీపేట మండల కేంద్రంలో అనుమతులు లేకుండా పర్మిట్ రూమ్ను ఏర్పాటు చేసి ఉదయం 4 గంటల నుండి విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, అనుమతి లేని పర్మిట్ రూమ్లను నిర్వహిస్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయిలు మృతదేహం పోస్టుమార్టం అనంతరం నవీపేట మండల కేంద్రంలోని బాసర రోడ్డుపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సాయిలు కుటుంబానికి న్యాయం జరిగే విధంగా సహకరిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు శాంతించారు. బాబు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 3 వ్యక్తుల మీద పేరు చేయడం జరిగింది. మాకు వీళ్ళ మీద అనుమానం ఉందని చెప్పేసి డాక్టర్తో మనం పూర్తి దాని మీద పోస్ట్ మార్టం చేసిన తర్వాత రిపోర్ట్ తీసుకున్నాక వాళ్ళందరినీ కూడా కస్టడీ ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో 2 వ్యక్తులు ఉన్నారు. అతనితో పాటు ఇంకా చాంద్ ప్రసాద్ మన ఎస్ఐ పోయి తీసుకొని వస్తాడు. వాళ్ళ మీద కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాం. అది మన పోస్ట్ మార్టం ఇచ్చిన రిపోర్ట్ మీద బేస్ చేసుకొని దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇమీడియట్ ఇప్పుడు ఆ బెల్ట్ షాప్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ నెల 22న అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా జిల్లా ప్రజలు దీపాలు వెలిగించి మరో దీపావళిని జరుపుకోవాలని ఎంపీ ధర్మపురి అరవింద్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారు. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరామ ఆలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా హిందువులంతా ఇంటింటా దీపావళి జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ సంక్షేమ కార్యక్రమాలు బీజేపీ నాయకులు, కార్యకర్తలు గ్రామాన చాటాలని కోరారు. రాముల వారు పుట్టిన స్థలానికి రావడం జరుగుతుంది. ఈ సమయంలో బతుకున్న వాళ్ళందరూ రామ జన్మభూమి పునర్వైభవం చూస్తున్నాము. రాముడు 500 సంవత్సరాల తర్వాత వాపస్ అయోధ్యకు వస్తున్నాడు. ఈ కార్యక్రమాన్ని మనము ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ కావడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాలు హ్యాక్కు గురయ్యాయి. సైబర్ నేరగాళ్లు మంగళవారం నాడు రాత్రి 10 గంటల నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు వరుసగా పలుసార్లు హ్యాకింగ్కు యత్నించారు. అనుమానాస్పదంగా లాగిన్ అయ్యి దుండగులు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సంబంధం లేని ఒక వీడియోను పోస్ట్ చేశారు. వెంటనే గుర్తించిన కవిత తన సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్కు గురైనట్లు ఎక్స్ ద్వారా వెల్లడించారు. డీజీపీకి సైబర్ సెక్యూరిటీ విభాగానికి ట్యాగ్ చేశారు. సోషల్ మీడియా ఖాతాలను పూర్తి స్థాయిలో తిరిగి పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ను జిల్లా కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా నిజామాబాద్ జిల్లా వాస్తవ్యులు మహేష్ కుమార్ గౌడ్ను నియమించిన సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అందరూ కలిసి మహేష్ కుమార్ గౌడ్ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు పిసిసి ఉపాధ్యక్షులు తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ నాయకులు అన్వేష్ రెడ్డి, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంతిరెడ్డి రాజారెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలోని బోర్గంపి హైస్కూల్లో 51వ రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. నగరంలోని బోర్గంపి హైస్కూల్లో 51వ రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్లో డీఓ దుర్గాప్రసాద్ వీక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభను ఆసక్తిగా చూశారు. ఈ కార్యక్రమంలో సైన్స్ అధికారి గంగా కిషన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా స్థాయి 51వ రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శిని సైన్స్ ఫేర్ జిల్లా స్థాయిని ఎస్సీఆర్టీ ఆదేశాలకు అనుగుణంగా ఆన్లైన్ మోడ్లో నిర్వహించడానికి జిల్లా విద్యాశాఖ అధికారి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి మండవను జక్రన్పల్లి మాజీ ఎంపీపీ అనంతరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తమ మండలానికి 132 kV సబ్స్టేషన్ను మంజూరు చేయాలని కోరారు.
రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి తుమ్మల, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావును జగ్రాన్పల్లి మాజీ ఎంపీపీ సభ్యులు కె అనంత్ రెడ్డి, మునిపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు పోగుల భాస్కర్, క్యాతం రాజారెడ్డి, టంకశాల నరేష్, క్యాతం భూమారెడ్డిలు కలిసి మునిపల్లి గ్రామానికి మంజూరైన లిఫ్ట్ ఇరిగేషన్ పనులను తొందరలోనే పూర్తి చేయించాలని, అలాగే జగ్రాన్పల్లి మండలానికి 132 kV సబ్స్టేషన్ను మంజూరు చేయాలని వినతి పత్రాన్ని సమర్పించారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కొనియాడారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జయశంకర్ చౌరస్తా వద్ద ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. ఆయన అభివృద్ధి పనులు చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు. అనంతరం పలువురు నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నందమూరి తారక రామారావు గారి యొక్క 28వ వర్ధంతి సందర్భంగా నిర్మల్లో మేమందరం కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలదండ సమర్పించి నివాళులర్పించడం జరిగింది. తెలంగాణ విశ్వవిద్యాలయంలో కాలమానిని ఆచార్య యాదగిరి ఆవిష్కరించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ బుర్రా వెంకటేశం ఐఏఎస్ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి 2024 కాలమానిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి మాట్లాడుతూ అధ్యాపకులు క్రమశిక్షణతో పనిచేస్తూ బోధనలు, పరిశోధనలు విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలపాలని కోరారు. ఈ కాలమానిని ఆవిష్కరణలో పబ్లికేషన్ సెల్ డైరెక్టర్ డాక్టర్ మావూరపు సత్యనారాయణ, ఆచార్య సిహెచ్ హారతి, డాక్టర్ ప్రసన్నరాణి, ఆచార్య గంటా చంద్రశేఖర్, ఈసీ మెంబర్స్ ఆచార్య నసీబ్, ఆచార్య రవీందర్ రెడ్డి, డీన్స్ ఆచార్య త్రివేణి, ఆచార్య రాంబాబు, ఆచార్య ఆంజనేయులు, డాక్టర్ ఏ పున్నయ్య, డాక్టర్ మహేందర్ ఐలేని మరియు డాక్టర్ అపర్ణ తదితరులు పాల్గొన్నారు. ఎందరో మంది పేదవారి ఆకలి తీర్చడానికి నిత్యాన్నదాన కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గండి రామన్న దత్త సాయిబాబా ఆలయంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ లక్కడి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నిత్యాన్నదాన కార్యక్రమాలు ఎందరో అభాగ్యులకు అండగా నిలుస్తున్నాయన్నారు. గతంలో కన్నా ఇప్పుడు ఈ ఆలయం ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. తన వంతు సహాయంగా తన తల్లిదండ్రులు సత్యమ్మ, ప్రకాష్ రావు జ్ఞాపకార్థం ఈ నిత్య అన్నదానానికి 51,000 రూపాయల సహాయాన్ని అందించడం జరుగుతుందన్నారు. మా అమ్మ నాన్న పేరు మీద 51,116 రూపాయలు బోధన్ పట్టణంలో జరిగిన స్వర్గీయ ఎన్టీఆర్ 28వ వర్ధంతి కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తుమ్ము పద్మాశరత్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు. బోధన్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు కమ్మ సంఘంలో రక్తదాన, అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ తుమ్ము పద్మశరత్ రెడ్డి, కౌన్సిలర్ శరత్ రెడ్డి హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి రక్తదాన శిబిరాన్ని, అన్నదానాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసిన పలువురికి ఎన్టీఆర్ అభిమానుల తరపున సర్టిఫికేట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు శివనారాయణ, హనుమంతరావు, ఆదినారాయణ, రంగారావు, గాంధీ, ఎన్టీఆర్ అభిమానులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు బోధన్ కమ్మ సంఘ భవనంలో ఎన్టీఆర్ అభిమాన సంఘం తరపున డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరము, అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బీర్కూర్ శివార్లోని తెలంగాణ తిరుమల శ్రీవారి ఆలయంలో స్వచ్ఛ శుద్ధి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ పాల్గొని పూజలు చేశారు. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలు స్వచ్ఛ శుద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. దీంట్లో భాగంగా భాజపా రాష్ట్ర సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గురువారం కామారెడ్డి జిల్లా బీర్కూర్ శివార్లోని తెలంగాణ తిరుమల శ్రీవారి ఆలయంలో స్వచ్ఛ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఒక్క రామభక్తుడు తెలంగాణ రాష్ట్రంలోని హిందూ దేవాలయాలను స్వచ్ఛ
చర్చా శుద్ధి కార్యక్రమంలో పాల్గొనేలా పిలుపునిచ్చారు. అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా హిందూ సోదరులందరూ తమ ఇంట్లో 5 దీపాలను వెలిగించి శ్రీరామ జపం చేయాలంటూ ఎండల లక్ష్మీనారాయణ సూచించారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ, బీర్కూర్, వర్ని, నస్రుల్లాబాద్, కోటగిరి, రుద్రూర్, పొతంగల్ మండలానికి చెందిన భాజపా కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామ జన్మభూమి అయోధ్యలో భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి 350 అడుగులు పొడవు, 250 అడుగులు వెడల్పుతోని, 392 పిల్లర్లతోని, 44 ద్వారాలతోని, 5 మండపాలతోని భవ్యమైన రాముడు పుట్టిన ప్రదేశంలో నగరంలోని నాగరంలో గల అసద్ బాబా నగర్, నందిగుట్ట తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల కళాశాలల్లో 2024-25 సంవత్సరానికి గాను ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ డి రాజశ్రీ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని నాగరంలో గల అసద్ బాబా నగర్, నందిగుట్ట తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల కళాశాల ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగుతుందని ప్రిన్సిపల్ రాజశ్రీ తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో ఉచిత భోజన వసతితో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి గాను ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 40 సీట్లు, 5వ తరగతిలో 80 సీట్లు ఖాళీలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు. కళాశాలల్లో ప్రతి గ్రూపుల్లో 30 సీట్లు, 10 నాన్ మైనార్టీలకు మెరిట్ ఆధారంగా కేటాయించనున్నట్లు చెప్పారు. అలాగే 6-7 తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లను భర్తీ చేయడానికి దరఖాస్తు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులకు ఫిబ్రవరి 6వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 7311170811 మరియు 9948185717కు సంప్రదించాలని సూచించారు. వికసిత్ భారత్లో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలని జెడ్పీ చైర్మన్ విఠలరావు కోరారు. మాక్లూర్ మండలం బొంకన్పల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ విఠలరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రధాని మోడీ నాయకత్వంలో మన దేశంలో మరింత అభివృద్ధి చెందాలని, ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందాలని వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రవేశపెట్టాలని అన్నారు. 2047 నాటికి దేశాన్ని విశ్వ గురుస్థానంగా నిలపాలనేదే ప్రధాని లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయమ్మ, ఎంపీడీఓ క్రాంతి, ఉప సర్పంచ్ గంగాధర్, డాక్టర్ ప్రవీణ్, నరసింగరావు, శ్యామరావు, రమణారావు, జలపతిరావు, సాగర్ రావు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. స్వానిధి యోజనని, ఆరోగ్య యోజనని, ఉద్యోగ యోజన, ముద్రా యోజన, రైతు సంక్షేమ భరోసా, ఆహార భద్రత భరోసా, ఇట్లా చాలా ఈ స్కీమ్స్ 20 స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఈ మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. మరి మన భారతదేశంలో 24 రాష్ట్రాల్లో ఈ స్టార్ట్ ఆర్మూర్ పట్టణంలోని పిప్పిరి రోడ్లో గల సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సాఫ్ట్ బాల్ క్రీడలు నేటితో ముగిశాయి. ఆర్మూర్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల ఆర్మూర్ పట్టణంలోని పిప్పిరి రోడ్లో గల సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14 బాలబాలికల విభాగంలో సాఫ్ట్ బాల్ రాష్ట్ర స్థాయి క్రీడలు ఈ నెల 16 నుంచి 18 వరకు జరిగాయి. నేటి ముగింపు కార్యక్రమంలో భాగంగా విజేతలుగా బాలికల విభాగంలో నిజామాబాద్ ప్రథమ స్థానం, మహబూబ్ నగర్ ద్వితీయ స్థానం, కరీంనగర్ తృతీయ స్థానంలో నిలిచాయి. బాలుర విభాగంలో ఆదిలాబాద్ మొదటి స్థానం, మెదక్ ద్వితీయ స్థానం, నిజామాబాద్ తృతీయ స్థానంలో నిలవగా విజేతలకు స్కూల్ గేమ్స్ కార్యదర్శి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతో పాటు ప్రతి విద్యార్థికి క్రీడలు ఎంతో అవసరమని, చురుకుగా క్రీడల్లో పాల్గొని ప్రతి ఒక్క విద్యార్థి పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్వేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్ఛ తీర్థ మహా అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆలయాన్ని శుభ్రపరిచారు. ఆర్మూర్ జెండా బాలాజీ ఆలయంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ అయోధ్యలో శ్రీరామచంద్రుడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రతి గ్రామంలో ఉన్న దేవాలయాలను శుభ్రం చేసుకోవాలని ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు ఆలయాల్లో శుభ్రం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అనిల్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు భాస్కర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు వేణు, పట్టణ కార్యదర్శి యుగంధర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని శంకర్ భవన్ పాఠశాల
పాఠశాలలో ఎంపీ అరవింద్ బ్యాగులు పంపిణీ చేశారు. శంకర్ భవన్ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులందరికీ బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధర్మపురి అరవింద్ పార్లమెంట్ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వినూత్న బ్యాగులు ప్రాథమిక స్థాయికి చాలా సహాయకారిగా ఉన్నాయని కనుగొన్నారు. చిన్నప్పటి నుండి విద్యార్థుల శ్రేయస్సు కోసం విద్యార్థులు నిటారుగా కూర్చొని వెన్నముక్కపై తక్కువ భారాన్ని తీసుకురావడం ముఖ్యమన్నారు. పిల్లలకు సహాయపడే ఏ కార్యక్రమానికైనా తాను ఎల్లప్పుడూ మద్దతునిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్, బంటు వైష్ణవి, ఎన్ దుర్గాప్రసాద్, రామారావు, వాసుదేవరావు, వనిత, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మొగుళ్ల సురేష్, అధ్యక్షులు, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలందరికీ బ్యాగ్ కమ్ డెస్క్, స్టడీ డెస్క్, స్కూల్ బ్యాగ్ కమ్ స్టడీ డెస్క్ డిజైన్ చేసిన సంస్థ 30,000 పిల్లలకి అందిస్తున్న. రాజకీయాల్లో నిజాయితీగా ఉంటూ ప్రజల కోసం కృషి చేసిన వ్యక్తి మహిపాల్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ కొనియాడారు. మాజీ మంత్రి ఏలేటి మహిపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తాలో గల మహిపాల్ రెడ్డి విగ్రహానికి సతీమణి మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, ఎంపీ అరవింద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తూ రాజకీయాల్లో నిజాయితీగా ఉండే వ్యక్తి మహిపాల్ రెడ్డి అని, ఆయన బాటలోనే తామంతా నిజాయితీగా రాజకీయాల్లో ముందుకు సాగుతున్నామని తెలిపారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదట రాజకీయాలంటే ఒక నిగర్వి స్వభావం కలిగినటువంటి మహిపాల్ రెడ్డి గారు ప్రజల మధ్యన ఉండి ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు పనులు చేయాలి, అప్పుడే రాజకీయాలు బాగుపడతాయని చెప్పినటువంటి వ్యక్తి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నిజాయితీ అవసరం. రాజకీయాల్లో నిజాయితీ ఉన్నప్పుడు ధైర్యం కానీ నిబ్బరం కానీ. మాక్లూరు మండలంలోని ముల్లంగి బొంగన్పల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను జెడ్పీ చైర్మన్ విఠలరావు పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో 11.75 లక్షల నిధులతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నిధులను విడుదల చేశారు. నాటి నుండి ఇప్పటి వరకు 80% పనులు పూర్తయ్యాయి. మిగతా పనులను మే నెల నుంచి చివరి వరకు పూర్తి చేసి 1000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని డిఈ రవికుమార్ తెలిపారు. త్వరగా పూర్తి చేసి వర్షాకాలం రైతులకు సాగునీరు అందించాలని జెడ్పీ చైర్మన్ అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు సాగర్రావు, ముల్లంగి సర్పంచ్ పావని శ్యామరావు, బొంగన్పల్లి ఎంపీడీఓ క్రాంతి, రైతులు సంపత్రావు, సాగర్రావు, గోపాల్, రమణ తదితరులు పాల్గొన్నారు. లక్మాపూర్ టు బొంకన్పల్లి ముల్లంగి ఏదైతుందో ధర్మోరా లిఫ్ట్ మరి గతంలో చాలా ఇబ్బంది పడేవారు ఈ 2 గ్రామాలు. మాదాపూర్ చెల్లకు వచ్చి మాదాపూర్ నుంచి వీళ్ళకు రావాలి సాగునీరు. చాలా గొడవలైన నేను కూడా స్వయంగా చూసిన. మరి ఆ ఘర్షణ ఇబ్బంది తట్టుకోలేక మనోళ్ళందరూ రైతులు వచ్చి 2 గ్రామాల రైతులు. మరికొన్ని మండలాల వార్తలు చూద్దాం. దర్పల్లి మండల్ మర్యాదాండలో వికసిత భారత్ సంకల్ప యాత్రలో ఎండకు తట్టుకోలేక ప్రజలు సభ నుండి వెళ్లిపోయారు. అధికారులు వికసిత భారత్ సంకల్ప యాత్ర సభను తూతు మంత్రంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న ఓ ఫర్నిచర్ షాపు ఆవరణలో 2 వర్గాల మధ్య జరిగిన గొడవలో వాగ్మారి సూర్యకాంత్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. దర్పల్లి మండలంలోని దమ్మన్నపేట్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత భారత్ సంకల్ప యాత్ర సర్పంచ్ కొండా శేఖర్ అధ్యక్షతన ఎంపీఓ రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పేదవారికి సంక్షేమ ఫలాలు అందాలని, మోడీ ఆలోచన మేరకు ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందాలని ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కె వరుణ్ రెడ్డి ఏఐసిసి చైర్మన్ మరియు ఎండి టిఎస్ఎన్పిడిసిఎల్ వరంగల్ నిజామాబాద్ జిల్లాకు రివ్యూ మీటింగ్కు మొదటిసారి రావడంతో జిల్లా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేసీ నాయకులు స్వాగతం పలికి పూల మొక్కను అందజేశారు. జేసీ చైర్మన్ లక్ష్మారెడ్డి, కో కన్వీనర్ తోట రాజశేఖర్,
ఎస్బీఐ డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించారు రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ యూనివర్సిటీ బ్రాంచ్ డైరీ క్యాలెండర్ను రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణలో బ్రాంచ్ మేనేజర్ నునావత్ కిషన్ సింగ్, సీనియర్ అసోసియేట్ రవీందర్ రాథోడ్లు పాల్గొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పులే గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఉమ్మడి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనాథ్ రెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2024-25 విద్యా సంవత్సరానికి 6, 7, 8వ తరగతుల్లో ఖాళీ సీట్లలో ప్రవేశాల కోసం బీసీ, ఎస్టీ, ఎస్సీ, ఈబీసీల్లో అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా దరఖాస్తులకు ఈ నెల 20వ తేదీ వరకు గడువు పొడిగించగా ఫిబ్రవరి 11న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఈ నెల 21వ తేదీ ఆదివారం ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఖోఖో ఒకరోజు జిల్లా స్థాయి సీనియర్ మెన్ ఉమెన్ టోర్నమెంటు సెలక్షన్స్ కాకతీయ చేయుత చారిటబుల్ ట్రస్ట్ బోధన్ వారి ఆధ్వర్యంలో బోధన్ కమ్మ సంఘం మైదానం నందు నిర్వహించనున్నట్లు, ఈ క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తమ వెంట ఒరిజినల్ ఆధార్ కార్డ్, 2 పాస్పోర్ట్ ఫోటోస్ తీసుకురావాలని, ఈ టోర్నమెంట్లో పాల్గొనే జట్ల వివరాలు 20వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటల వరకు నిజామాబాద్ జిల్లా ఖోఖో అసోసియేషన్ నిర్వహణ కార్యదర్శి నాగేశ్వరరావుకు ఫోన్ నంబర్స్ 8555996271, 7396541233, 9676269988కు ఫోన్ ద్వారా కానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ తెలియజేయాలని, ఈ క్రీడా పోటీల్లో పాల్గొనే జట్లు 21వ తేదీ ఉదయం 8 గంటలకు ఖచ్చితంగా క్రీడా ప్రాంగణంలో హాజరు కావాలని, ప్రారంభోత్సవ కార్యక్రమంలో బోధన్ ఆర్డీఓ రాజాగౌడ్ ముఖ్య అతిథిగా, విశిష్ట అతిథులుగా బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్, బోధన్ కమ్మ సంఘం సభ్యులు పాల్గొంటారని ఖోఖో సంఘం అధ్యక్షులు జీవి భూమారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎండిం అతీకుల్లా తెలిపారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల శ్రీ దత్తసాయి ఆలయంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి గురువారం దత్తసాయి ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధుల గుట్టపై సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రాన్ని మహేశ్వర మహాపిరమిడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమరం శివప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగద్గురువు బ్రహ్మర్షి పత్రాజీ ఆలోచన మేరకు ఆర్మూర్ సిద్ధుల గుట్టపై ఎక్కడ లేని విధంగా పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, నాయకులు. హైదరాబాద్లో ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన మహేష్ కుమార్ గౌడ్. పాల్గొన్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ తదితరులు. హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు. ఈ నెల 22న ఇంటింటా దీపాలు వెలిగించి మరో దీపావళిని జరుపుకోవాలి. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్, పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. బ్లాక్ బెల్ట్ మాస్టర్ ఎన్ఎస్ఐ కార్యకర్త నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఇందూరు ముద్దుబిడ్డ మహేష్ గౌడ్. విధేయతకు అధిష్టానం పట్టం కట్టిన వేళ K6 GTPL స్పెషల్ స్టోరీ. నవీపేటలో డాంకే సాయిలు అనే వ్యక్తి అనుమానాస్పద మృతి. మృతదేహంతో రాస్తారోకో చేసిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరామ ప్రతిష్టాపన సందర్భంగా కిల్లా రామాలయంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించిన ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ నేతలు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాలి. బోర్గాం జిల్లా పరిషత్ పాఠశాలలో బాలల వైజ్ఞానిక ప్రదర్శనను ఆన్లైన్లో వీక్షించి సూచించిన డిఓ దుర్గాప్రసాద్. రెంజల్ మండలంలోని నీలాలో గల సైలాని బాబాను దర్శించుకొని చాదర్ సమర్పించి మొక్కులు తీర్చుకున్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి.